ఎవరైనా లవ్‌లో ఉన్నామంటే పేరెంట్స్ లేదా పక్కన వాళ్ళందరూ ఏమంటారు? కష్టపడి మీకు సంపాదించి పెట్టేది నాన్న, సరుకులన్నీ తెచ్చిపెట్టేది నానే. అది వంట చేసి పెట్టేది అమ్మ, ప్లేట్‌లో పెట్టి తినుకుంటే తినిపించేది అమ్మ. అలాంటిది ఎవడో మధ్యలో వచ్చి తిన్నావా అంటే తెగ మురిసిపోయి, వాడేదో కష్టపడి తెచ్చేటట్టు ఫీల్ అయిపోతుంటారు అని అంటుంటారు కదా! కానీ అలా అనటానికి లేదు నాకు. ఎందుకో తెలుసా? నా వాడు తెచ్చిపెట్టి మరీ తిను అంటాడు. ఏ టైంలో తినాలి, ఏ టైంలో వాటర్ తాగాలని కూడా టైమ్ టు టైం నన్ను మానిటర్ చేస్తూ, నన్ను చూసుకుంటూ ఉంటాడు. ఇంకెవరైనా పేర్లు పెడతారా నా ప్రేమకి? నాకేం కావాలన్నా నాకన్నా ముందే ఆలోచించి తెచ్చిపెట్టే వాడి ప్రేమ కన్నా, నన్ను ప్రేమగా చూసుకునే వాడికన్నా ఇంకేం కావాలి నాకు? అలాంటి ప్రేమను ఎవరైనా క్వెషన్ చేస్తారా చెప్పండి? అలా అని పేరెంట్స్ సంపాదన అస్సలు కాదు. తనే కష్టపడి సంపాదించి, తను కష్టపడిన మనీతో చూసుకుంటుంటే అంతకన్నా అదృష్టం మరొకటి ఉంటుందా? చెప్పండి. ఎవ్వరైనా నీ ప్రేమని క్వెషన్ చేస్తారా? ఇలా ధైర్యంగా చెప్పగలిగే అమ్మాయిలు ఉన్నారా ఎవరైనా? ఇలాంటి ప్రేమ దొరికితే మాత్రం అస్సలు వదులుకోకండి. ఇప్పుడు నేను చెప్పిన ఇలా చూసుకునే అబ్బాయిలుంటే పేరెంట్స్ ఎందుకు నో చెప్తారు లవ్ మ్యారేజ్‌కి? చెప్పండి.